హలో వెల్కమ్ బ్యాక్ టు దిరెల్పి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను కన్నయ్య భాను అయితే చిన్నకూరులో ఉన్న బేకరీకి అయితే వెళ్ళాం. బేకరీకి ఎందుకు వెళ్ళాం అనుకుంటారా? ఎందుకంటే భాను బర్త్డే వచ్చేసి జూన్ 29. మరి జూన్ 29 అయితే ఇప్పటిదాకా ఎందుకు వీడియో పెట్టేది అనిపిస్తుంది మీకైతే. సో మీరైతే వీడియో చివరి దాకా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది వీడియో ఎందుకు లేట్ పెట్టినామో. సో మేమైతే బేకరీకి వెళ్ళిన తర్వాత కేక్ అయితే ఆర్డర్ చెప్పినాం. కేక్ ఆర్డర్ అయిపోయిన తర్వాత మా పోరగాళ్ళు ఏం చేసారు ఒకసారి మీరే చూడర్రి. అక్కడ ఏం ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇంకేమైనా చాక్లెట్ ఉన్నాయని మొత్తం ఒక లుక్ అయితే వేసిర్రు. పూరగానే లుక్ వేసుడు అయిపోయే టైంలో మాకైతే ఆయన చెప్పిండు కేక్ అయితే రెడీ అయిందని. సో మేమైతే కేక్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక్కడ మీకైతే ఒకటి చెప్పాలి, కేక్ దగ్గర ఒక టాపిక్ వచ్చింది. ఏం టాపిక్ అంటే ఇక్కడ ఏం పేరు రాయాలని మమ్మల్ని అయితే బేకరీ అతను అడిగిండు. దానికి కన్నయ్యనైతే భాను భావన రాయమని చెప్పిండు. భావన ఎవరంటే భావన ఇద్దరు ట్విన్స్ అన్నమాట. సో మేము వాళ్ళ పేరు రాపిచ్చేసి కేక్ అయితే ప్యాక్ చేపించి మేమైతే పెద్ద కూర వచ్చేసినాం. నాట్ కమింగ్ మాట్లాడదా అచ్చా సిగ్గు. కన్నయ్య చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు. ఇది సపోర్ట్ పెట్టు, క్లాప్స్ అను. హ్యాపీ బర్త్డే భావనాను. కడియచ్చు రాగు వాళ్ళు చూడా కడిచేరి. హ్యాపీ అండరా బాను. ఒకరు పెట్టేసుకోర్రి. పెద్దగా పెట్టు, అంత చిన్న పెడుతున్నావు. మంచి కడియా చెల్ల కడి అయితే. మంచిగా పెట్టు, పెద్ద పీస్ పెట్టరా. ఇది చూడరుగా, మంచిగా పెట్టు. బాగా పంది ఇటుండు బాగా అడగండి. పంది మొక్క మాట పంది బాగా కదా ఇది చూసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తానికి బర్త్డే పార్టీ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు నా బండి మీద సిద్దిపేట పోయి వర్షం పడలేదు అనుకో, ఇక్కడ వర్షం పడితే అక్కడ తిని వస్తాం. కన్నయ్య అయితే చాలా కొడుతుండ్రు రోజు, ఎప్పుడు పోదాం అని. ఇప్పుడైతే ఏం కెమెరా పెట్టాక కథ సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడతలేడు. వీడు బాగా అంతే. ఏమంటే బాను దావత్ అంటే అంత ఎక్సైట్మెంట్ ఉంది కన్నయ్యకు. బాను వెళ్దామా? భాను బర్త్డే జూన్ 29కి అయిపోతే మేము దావత్ వచ్చేసి జూలై 5th రోజు చేసుకుంటున్నాం. సో నేను భాను అయితే లేట్ చేయకుండా సిద్దిపేట అయితే బయలుదేరినాం. మేము బర్త్డే దావత్ ఎందుకు లేట్ చేసుకుంటున్నాం అంటే భాను రోజు స్కూల్ పోయేసరికి 5 అయ్యేది. సో దావత్ చేసుకోవాలని టైం సరిపోకపోయేది. సండే అయితే వీలైతే నేను చెప్పాను అనమాట. సండే మేము ముగ్గురం దావత్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒకటి ఏం చెప్పాలంటే, ఇక్కడ కన్నయ్య ఏమన్నాడంటే, భాను నీ బర్త్డేకు కేక్ కడిగిపించినాం కదా, మాకు దావత్ లేదా అంటే, భాను ఏమన్నాడంటే ఖచ్చితంగా మనం దావత్ చేసుకుందాం, మనం సండే రోజు చేసుకుందాం, ఆ రోజు చేసుకుంటే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని బాగానే చెప్పిండు. ఈరోజు నాతో పాటు భాను బైక్ పైన వచ్చేటప్పుడు ఎప్పుడెప్పుడు బిర్యానీ తిందామా, ఎప్పుడెప్పుడు దావ చేసుకుందామా అని అయితే నాతో నువ్వుగా చెప్తా ఉన్నాడు. భాను ముఖంలో మీరు చూడొచ్చు, భాను ముఖం అయితే ఒక బల్బు వెళ్ళినట్టయితే వెళ్ళిపోతుంది. అంత హ్యాపీగా ఉన్నాడు భాను రోజు. సిద్దిపేట అంతా తిరిగి హాట్ బకెట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎందుకంటే భానుకు కన్నయ్యకు బకెట్ బిర్యానీ కావాలంట. సో బకెట్ బిర్యానీ కోసం అయితే హాట్ బకెట్ అయితే వచ్చినాం. కానీ కొంత టైం తర్వాత మేము అనుకున్నది మాత్రం మాకు కాలేదు. అది ఎందుకో మీకు అర్థమవుతుంది. సో మాకేం కావాలో ముందైతే ఆర్డర్ తీసుకొని డబ్బులు అయితే పే చేసినాం. తర్వాత మేమైతే అనుకుంటున్నాం మన ఇచ్చిన డబ్బులకు ఏ బకెట్ వస్తుంది, ఈ బకెట్ వస్తుందా, ఆ బకెట్ వస్తుందా అని మేము చూస్తా అని ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మాకైతే పెద్ద బుగ్గపాలైనా మేమైతే. బకెట్ బిర్యానీ మీద ఆశ పెట్టుకున్న భాను అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యిండు. ఇక పోతే ఓన్ బై ఏదో ఒకటైతే తీసుకొని అయితే ఇంటికి పోయి తిందాంపా అని చెప్పిండు. సో మేమైతే ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక కన్నయ్యను మా ఇంటి దగ్గర ఉండు అని చెప్పినాం.
సో బాను ఏమన్నా అంటే కన్నయ్య కూర్చో చాలా సర్ప్రైజ్ అని చెప్పిండు, కానీ ఇంటి దగ్గర మాత్రం కన్నయ్య లేడు. కన్నయ్య గురించి నేను చాలాసేపు చూస్తూ ఉంటే మెల్లగా కన్నయ్య వచ్చిండు. అప్ప ఎదురుగుతున్నా మాకోసం, పట్టుకో తాళం దీపో ఇంటికి, తాళం తాళం. బిర్యానీ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి తింటున్నాం. ఇది ఎందుకోసం తెలుసా? ఎందుకోసం కన్నయ్య చెప్పు. బాన్ బర్త్డేకి దావత్ ఇస్తాడు. ఇప్పుడు ఆదివారం, ఇవాళ ఇస్తుండు దావతి. అందుకే ఫ్రెండ్స్ సజ్జిపేట కదా నన్ను వదులుకోవాలి ముగ్గురం అని అన్న తుండి చేసిండు. సిద్దిపేటకి ఇద్దరేమో పోతాం, ముగ్గురం ముగ్గురం పోవాలి. వచ్చినావు అనుకో, ఆయన బాగా వరుతావు, నాకు ఇది కావాలి అది కావాలి ఆయన. ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ వీడియోలో చూసి రాస్తాను కూడా. ఇది ఫస్ట్ టైం అనుకోర్రి ఈ వీడియోలో నేను. హాయ్ ఫ్రెండ్స్, తింటున్నాం మేమైతే. మొత్తానికి భానుగాడు సాధించిండు. బర్త్డే అప్పుడు ఏమైంది చెప్పనా, మేము కేక్ కట్ చేసినాం. కడేసినాక ఏమన్నా బాదం మనం దావత్ చేసుకుందాం. నేను ఎందుకు అని చెప్పినా కదా, నేను ఇస్తా నా ఇష్టంతో దావత్ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండు మొత్తం అయితే. ఇయ్యలేరా కన్నా ఎట్లుంటుంది? హ్యాపీయా? బిర్యానీ బాగుందా? తిన్న ఒకసారి. బాను బాగుందా? బాను కానీ బర్త్డే అప్పుడు వీడియో ఎందుకు ఇద్దామని చెప్పినావు? బర్త్డే అని గుర్తుంటా నేను అనుకున్నా కానీ ఆ కారణంగా. ఏ కారణం చెప్పినా, ఇంట్లో నమ్ముతారు కన్నయ్యని. అన్న అయితే మొత్తం ఎక్కడ విషయాలు అన్ని తెస్తాడు. మన షార్ట్ ఫిలిం ఎక్కడెక్కడ అన్ని తెస్తామైంది అన్న. అంటే కేక్ కోసినట్టు వీడియో పెట్టి నమ్ముతారు కదా, నువ్వు కేక్ కట్ చేపిస్తున్నావు అని. లేకపోతే డబ్బులు ఇచ్చినాక నువ్వు కొనుక్క బుక్కినా తెలియదు వాళ్ళకు. అందు గురించే వీడియో ఇద్దామని చెప్పినావా? తెల్లారా బర్త్డే అప్పుడు నువ్వు ఖచ్చితంగా వీడియో చేయని చెప్పిండు కన్నయ్య, తెలుసా? ఒకవేళ వీడియో చేయలేదు అనుకో, ప్రూఫ్ ఉండదు తర్వాత. అందుకే కన్నయ్య వీడియో చేయమని చెప్పిండు, తెలుసా? తెలుగు అట్లా వాడాలి. ఒక వీడియో లంగ తెలుగు అంట, లంగ తెలుగు ఇప్పుడు అదే గణసేపు ఎందుకే. అయితే గంజ మాకు చాలా టైం పడుతుంది అంటారా. సిద్దిపేట రెడ్ బకెట్ దగ్గర పోయినాం, రెడ్ బకెట్ లేదు. దాని పేరు మార్చి కొత్తగా ఇంకొకటి న్యూ దావత్ అని పెట్టారు. సో ఆడ బిర్యానీ లేదు. నేనేమన్నా మరి బయట ఇద్దామా, బయట బిర్యానీ తీసుకోదామంటే వద్దు బకెట్ అని చెప్పింది వాడు. ఆడికి పోయినాక ఏమైంది, ఒకటి హాట్ బకెట్ దగ్గర పోయినాం. మేము ముందే అనుకున్నాం మొంగనే, అన్న ఎంత సరిపోతుంది ఇంకా అని. ఇద్దరు తీసుకుంటే ముగ్గురికి అయితే అని చెప్పిండు వాడు. ఇద్దరు చెప్పినాం. ఆడ పోయినాక లోపల పోయినాక ఒక 10 నిమిషాలు టైం పడుతుందని చెప్పిండు వాడు. నేను మాట్లాడుకుంటున్నాం, ఈ బకెట్ వస్తా మాకు ఆ బకెట్ వస్తా అని. ఆయన ఆడికి వచ్చినాక బుక్ అయినా తెలుసు ఏం లేకుండా. బాగా అన్నాడు తెలిసి. ఇవి వచ్చేటప్పుడు దారిలో ఒక హోటల్ దగ్గర కూల్ డ్రింక్ తీసుకున్నాం. నువ్వు చెప్పినావు కదా నాకు కూల్ డ్రింక్ కావాలని. సో మేము అనుకున్నాం రాగానే కన్నయ్య ఎన్నే ఉంటాడు అనుకున్నాం. ఇంటికి వెళ్ళవు ఎడిపోయినప్పుడు రాగానే నేను బయటకాడ ఉన్నా. అదంతా పక్క పెట్టు. ఆనెస్ట్ చెప్పుర్రి, బిర్యానీ ఎట్లుంది? ఉన్న ముచ్చట చెప్పు. మంచిగా ఉంది బిర్యానీ. ఎక్కడ మస్తుంది బిర్యానీ. బిర్యానీ బాగానే ఉంది కానీ ఫ్రై పీస్ అని మాకు ఫ్రై పీస్ ఇవ్వలేదు, ఒట్టి పీసే ఇచ్చిండు వాడు. దానికి దీనికి 70 ఫరక్ తెలుసా? మేము ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయినామంటే ఫ్రై పీస్ అని చెప్తే ఉట్టి పీసే ఇచ్చిండు మాకు. ఫ్రై పీస్ మాకు ఇవ్వలే. ఫ్రై పీస్ అంటే నూనెలో ఫ్రై అయ్యారా, ఆ పీస్ ఇవ్వలే. మిగతా అంటే బిర్యానీ అయితే పర్వాలేదు కానీ ఫ్రై పీస్ మాత్రం అయితే మాకు ఇవ్వలేదు. మేము దానికైతే డిసప్పాయింట్మెంట్ అయినాం. ఒక్క ముక్క కావాలి. ఎట్లా అయిపోయింది మొత్తం ఏడు కడక అయిపోయింది. అది అన్నది కన్నయ్యది కాదు. చెప్పింది ఎప్పుడు అమ్మది పడుతుంది. కన్నయ్య తొందర అయిపోయింది. అన్న తొందర తిన్నాడు. ఎందుకేమో అంటే పోసుకొని బర్రే 5 గిలాసాలు అయిండు. అయినా నా దగ్గరకు వచ్చి దాదోడిస్తాడు. ఈడ బయట
నేను కూడా పుచ్చిన కేక్ నా యొక్క పైసలు ఫస్ట్ చాలా ఇచ్చింది నేను ఇలా గుర్తించింది నేను ఇచ్చిన వాళ్ళు నేనే అన్ని నేనే చెప్తున్నాయి దొంగ పైసలు దీనికి పైసలు నేనే అది బాగానే ఇస్తారా అంత నమ్మదు ఇదంతా నేను కట్టుకున్న పైసలే మేము వచ్చేవారికి ఎడగా వీగాను సిద్ధిపేటకు మంచిగా నువ్వు రాకపోతే తెలుసా మంచి ఇద్దరు తింటున్నాం బిర్యానీ ఇద్దరం అద్దరా అందుకే 2 ప్యాకెట్లు వేసుకున్నారు అబ్బో 2 ప్యాకెట్లు వేసుకుని ఇద్దరు తిందాం అనుకున్నారు అంటే అన్నకు ఒక బ్యాగ్ నీకు ఒక బ్యాగ్ నాకు ఒక 2 ప్యాకెట్ సరిపోలేదా అరే నువ్వు తింటలేదు అప్పటి నుంచి అట్లా పెట్టినావు ఏమైంది బాగా సరిపోయినట్టుంది పంది బర్రె 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 మెల్ల అవుతుంది ఇంత తింటా అన్నాడు ఏమే అరే మెల్ల ఇంటురా నీకేమైతుందిరా మధ్యలో పుల్లల గుర్తు బాయ్ చెప్పేసారు అయిపోయింది ఇక నెక్స్ట్ వీడియోలో వద్దాం బాయ్ ఫ్రెండ్స్